బ్లాగ్ తీస్తాను గచ్చిబౌలి పిఎస్. గాయస్ మనమైతే వచ్చేసినాం గచ్చిబౌలి పిఎస్కి. నువ్వే కదా పట్టుకుని వచ్చినావు. నీడే ఉండాలి బండి. ఏం నాకేం తెలుసు? ఏం మసాకులు ఆడుతున్నావా? అరే నాకేం తెలుసురా, నేను కూడా నీతో పాటే కదరా లోపలికి వచ్చిన. మరి బండి పెట్టిన బండి పోతుంది. తాళం కూడా నాకడే ఉంది కదా. తాళం నీ దగ్గర ఉంది. నేను కూడా అయితే నీతో పాటే కదా లోపలికి వచ్చిన. నిజంగా ఆకాశ్ మజాకులు ఆడద్దు. బండి మజాక్ నేను ఎందుకు ఆడతారా? నువ్వు కూడా నీతో పాటే కదా వచ్చినా. నేను ఇప్పుడు మన ఇద్దరం ఫస్ట్ బయటకు వెళ్ళి వచ్చినాము, దాని తర్వాత నేను నీతో పాటే కదా ఉన్నా కదా, నాకేం తెలుస్తుంది? నా కాళ్ళు చేతులు ఆడతలేవు, బండి కనిపిస్తలేదంటే. అరే అవునరా, నువ్వు ఈయన పెట్టినావా? మనం ఇచ్చేసేరా బండి. అరే నేనెందుకు తీసుకుంటారా? నేను నీతో పాటే కదా లోపల పోయింది. సీసీ కెమెరా చెక్ చేద్దామా? చెక్ చేద్దాంపా. సార్ నువ్వైతే ఆన్ చేయి. ఏమో ఆన్ చేస్తావు? అరే నువ్వు ఏడ పెట్టుకున్నావు? ఆడ పెట్టుకున్నావు మరి. ఆడే ఉండాలి, కనిపిస్తలేదు. తాళం కూడా నాకాడే ఉంది. అవును, తాళం కూడా నీ దగ్గరే ఉంది. నేను ఫస్ట్ మేమైతే కెమెరాలు అయితే చెక్ చేసాం. చెక్ చేస్తే ఇక్కడ కూడా మాస్క్ పెట్టుకున్నాడు, ఫేస్ అయితే అసలు కనిపిస్తలేదు. అయినా కీ నా దగ్గరే ఉంది, సెకండ్ కీ కూడా ఇంట్లో ఉంది. మరి ఇటు బండి ఎట్లా వేసుకెళ్తాం నాకు అర్థమవుతలేదు. బండి స్టార్ట్ అయింది, తీసుకెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు పిఎస్కెళ్ళి అయితే కంప్లైంట్ చేస్తాను. అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా బ్లాగ్ తీస్తా అని. బైక్ పోయింది, నాకేం చేసిన బండి ఏమో కనిపిస్తలేదు. కీ కూడా నా దగ్గరే ఉంది. నన్ను ఏం చేయమంటారు? మా సిస్టమ్తో కంప్లైంట్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. అదే ఆలోచిస్తున్నా ఏం చేయాలని. హలో అన్నా, అన్న ఇది బండి కనిపించట్లేదు అన్న. బయట పార్క్ చేస్తే బండి కనిపించట్లేదన్న, బండి పోయింది. ఏమో ఒరిజినల్ కీ కూడా నా దగ్గర ఉంది. అసలు ఏం చేయాలో అర్థమవుతలే నాకు. అవును, సీసీ కెమెరాలు చూస్తే ఆడు మాస్క్ వేసుకొని ఉన్నాడు. నాకేం చేయాలో అర్థమవుతలేదు. ఏం చేయాలి? పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలా? మస్తు బాధ వేస్తుందన్న, మా సిస్టంతో కొనుక్కున్నా. హలో, కేర్లెస్ కాదన్నా, హ్యాండిల్ లాక్ కూడా వేసిన. నేను హ్యాండిల్ లాక్ కూడా వేసిన. మరి అట్లా ఎట్లా అన్నా? చెక్ చేసిన, ఆడోడో మాస్క్ వేసుకొని ఉన్నాడు. అది తీసుకొని ఇప్పుడు పిఎస్కి వెళ్దాం అనుకుంటున్నాను. అయితే ఇప్పుడే వెళ్తా, అర్జెంట్గా వెళ్తా. ఇప్పుడు బండి లేకపోతే అసలు నాకు ఉండబుద్ధి అవుతలే. వెళ్తా అన్న. ఇంట్లో ఏం చెప్పాలి? ఇంట్లో ఎట్లా చెప్తా అన్న? ఫస్ట్ అయితే ఎఫ్ఐఆర్ పెడతా. ఎఫ్ఐఆర్ పెట్టి దాని తర్వాత ఇంట్లో చెప్తా బండి పోయింది ఇట్లా అని. నాకేం అర్థమవుతలేదు అన్న. మా సిస్టమ్తో కొనుక్కున్నా. సరే అన్న, ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తాను. నా దగ్గర బండి కూడా లేదు. అసలు అనుకోలే ఇట్లా అవుతుందని. సరే నేను వెళ్ళాక ఫోన్ చేస్తాను నీకు. సరే అన్న. గాయస్ మనమైతే ఇప్పుడు పిఎస్కి అయితే వెళ్ళిపోదాం ర్యాపిడో బుక్ చేసుకొని. ఎందుకు ఇట్లా అవుతుంది? ర్యాపిడో చేస్తున్నా, వస్తుంది ఇప్పుడు. 58 రూపీస్ చూపిస్తుంది. వెళ్ళాం గాయస్, ఇంకా ర్యాపిడోలో వెళ్ళిపోతాం. నా రైతులో వెళ్ళి ఎఫ్ఐఆర్ పెట్టేద్దాం. అది ఎవడో కొన్ని ఉంటుంది, నా బండి తీసుకెళ్తాడు. ర్యాపిడో పర్సన్ అయితే వచ్చిండు. మనం ఇప్పుడు పిఎస్కి వెళ్ళి అయితే వెళ్ళి కంప్లైంట్ చేసేద్దాం. 5568 గచ్చిబౌలి పిఎస్.
మనమైతే ఇప్పుడు గచ్చిబౌలి పిఎస్కి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ ఇటు స్టేడియం రోడ్లో అయితే ఉన్నా. ఇంకొక 4-5 మినిట్స్ అయితే వెళ్ళిపోతా. ర్యాపిడోలో వెళ్తున్నాం మనం. ఏమైతుందో చూడాలి. ఏం అర్థం కావట్లేదు నాకైతే. లిటరల్లీ చెప్తున్నా, చేసిన ఎవడో దొరకాలి కానీ అడిగి ఉంటుంది ఇక. చూడండి పిఎస్కి ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. దగ్గరికి వచ్చేసినాం పిఎస్ దగ్గరికి. గాయస్ మనమైతే వచ్చేసినాం గచ్చిబౌలి పిఎస్కి. మనమైతే వచ్చేసినాం గచ్చిబౌలి పిఎస్కి లోపలికి. మనమైతే కంప్లైంట్ అయితే ఇచ్చేద్దాం.